ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటాకి ఇంత సందు దొరికితే పని కట్టుకుని మషాలా కూరి ఈ వార్తలు రాయటం. కేసు ఏమన్నా ఉందా అంటే ఎందుకు ఈ మషాలా అంటే నాకు అర్థమయ్యేది, వంద రోజులు అయిపోయింది, వీళ్ళు ముసలోళ్ళు, ఈ గోవిందప్ప కానీ మా ఓఎస్డి గారు కానీ లేదా ధనంజయ రెడ్డి గారు కానీ వీళ్ళ వయసు అయిపోయిన వాళ్ళు, వీళ్ళకి మామూలుగా ఈ కేసుతో సంబంధం లేదు, కోర్టు బెయిల్ ఇచ్చేస్తుంది, వీళ్ళ దగ్గర పోలీసుల దగ్గర సిట్ దగ్గర ఏమీ సరుకు లేదు అంటే బెయిల్ వచ్చేస్తుంది. కాబట్టి మళ్ళీ కొత్తగా ఏదో ఒకటి సృష్టించాలి, కథ సృష్టిస్తాం. ఇక 11 కోట్లు ఎవడో పరమాత్ముడికి తెలియాలి. ఆ బిల్డింగ్ ఓనర్ ముందేమో ఆవిడెవరిదో పేరు మీద ఉందన్నారు, అదేదో హాస్పిటల్ ఒకటిది అన్నారు, అదేదో కాలేజీలో ఒకటిది అన్నారు, ఇప్పుడేమో అద్దెకు తీసుకుంటున్నాడు అన్నారు. మీ ఇష్టం వచ్చిన కథలు సృష్టించండి. అంటే ఏదో రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టించాలి, బురదయ్యాలి, జైల్లో మగ్గదీయాలి. ఇటువంటి అంటే పోలీసు వ్యవస్థని దిగజార్చి రాజకీయ కక్షల కోసం, రాజకీయ లబ్ధి కోసం పోలీసు వ్యవస్థని దిగజార్చి ఈ రకంగా వాడుకోవటం అనేది చంద్రబాబు నాయుడు గారి నైజం పరాకాష్ఠకు చేరే పరిస్థితికి వచ్చేసింది. ఇవాళ ఎందుకని మొత్తం వీళ్ళందరికీ కూడా రేపు 1వ తారీఖున వాయిదా ఉంది. ఆల్రెడీ బెయిల్స్ వాదనలు జరుగుతున్నాయి. ఆగస్టు 1వ తారీఖున కోర్టు ఏ క్షణానైనా తీర్పు చెప్పేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ ఢిల్లీ బాబాయ్ని ఆన్లైన్లో వచ్చేస్తాడు. ఢిల్లీ బాబాయ్ వచ్చేసి అమ్మో 11 కోట్లు దొరికేసింది, 1,00,000 కోట్లు అవినీతి అన్నారు, లక్షల్లో ఏమైంది 50,000 కోట్లు అన్నారు, మళ్ళీ 50,000 కోట్లు కాదు తూచి 30,000 కోట్లు అన్నారు, 30 కాదు తూచి 18,000 అన్నారు, 18 కాదు తూచి 13,500 అన్నారు, 13,000 కాదు తూచి ఇప్పుడు 3,000 అంటున్నారు. చివరికి ఇది ఈ 11 కోట్లకి తేలుతారు. అటు చేసి ఇటు చేసి మనకు అర్థమయ్యేది 1,00,000 కోట్ల నుంచి 11 కోట్లకి తీసుకొచ్చి ఆడేవాడు మామూలుగా ఈ టీడీపీ పేపర్ వాడు ఒకడు ఉన్నాడు. ఈ పేపరు అంటే ఆన్లైన్లో వస్తుంది, బయట ఎక్కడ రాదు మనకి, ఓన్లీ వాట్సాప్ల్లోనూ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో తిరుగుతూ ఉంటుంది. ఆ పేపర్ వాడు రాస్తాడు 11కి అచ్చి రాలేదు, జగన్ 11 సంఖ్య అచ్చి రాలేదు, 11 సంఖ్య వచ్చింది, ఇప్పుడు 11 కోట్లు దొరికినాయి, ఇది బ్యాడ్ అంట. అంటే మీరే ఈ ప్రాస కోసం వీటి కోసం ఇప్పుడు డబ్బాలేమో 12 ఉన్నాయంట, మరి కోటికో డబ్బా ఉండాలి కదా, 11 కోట్లే ఉన్నాయంట. ఎవడెత్తేసారు రా మిగతాయి, ఎవడెత్తేసారు? డబ్బాలు 12, కోట్లు 11. ఈ టీడీపీ మీడియాలో జగన్కి అచ్చి రాలేదు 11, మళ్ళీ 11తో లోపలికి వెళ్ళిపోతాడు. ఏం కర్మరా మీకు అసలు దేవుడు సిగ్గు కూడా పెట్టలేదు. అరే నిన్న 1,00,000 అన్నాం కదా ఒక సంవత్సరం క్రితం, మళ్ళీ ఒక 3 నెలలు పోయాక 50,000 కోట్లు తినేశాడు జగన్ లిక్కర్లో అన్నాం కదా, మళ్ళీ ఇంకొక నెల పోయిన తర్వాత కాదు 18,000 కోట్లు అన్నాం కదా. వీళ్ళే రాశారు మొత్తం అంతా కూడా, ఈనాడు జ్యోతి వీళ్ళే మొత్తం అంతా. ఆ 18,000 మళ్ళీ ఓ 4 నెలల క్రితం 3 నెలల క్రితం 13,500 అన్నారు. 13,500 3,000కి వచ్చింది. ఇప్పుడు ఆ 3,000 రేపు ఫైనల్ ఛార్జ్ షీట్కి వేస్తారో వేయరో మనకు తెలీదు. ఎలక్షన్ దాకా ఫైనల్ ఛార్జ్ షీట్ వేస్తారో లేదో కూడా తెలియదు. తుమ్మేడైనా ఈ 1,00,000 కోట్లు 3,000 కోట్లలో రేపు 11 కోట్లకి ఈ డబ్బుని 11 కోట్లకి సరిపెడతారు. ఎవరు డబ్బులు? ఆ కాలేజీ అయిన డబ్బులా, హాస్పిటల్లో డబ్బులా, ఎవరు డబ్బులు? ఆ ఓనర్లు వస్తున్నారా కేసులోకి? ఆ గెస్ట్ హౌస్ ఓనర్లు కేసులోకి వస్తారా? అందుకో కేసులోకి రాకుండా ఉండటం కోసం అద్దెకి తీసుకున్నాడు రాజకేశ్ రెడ్డి. మీరు చెప్పేంత లిక్కర్ డాను కింగు అరెస్ట్ అయిన ఇన్నాళ్ళకు కూడా 100 రోజులకు కూడా లేదే 11 కోట్లు డబ్బాలు వేసి వాళ్ళ దగ్గర పెట్టేట్టు పెడతాడా? సరే మీ పాపం దేవుడే చూస్తుంటాడు, ఇవన్నీ ఏమని కంగారే ఉంది. కానీ ఈ రకమైనటువంటి
తప్పుడు వార్తలు. అంటే రేపు ఎట్లా అయినా సరే ఈ లోపల ఉన్నటువంటి వృద్ధులకి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసిన పాపం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆఫీసులో పనిచేశారు. మరి నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారే